అలానే మెసేజ్లో ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసుని ఛేదించారు పోలీసులు. మొత్తం ఎలా జరిగింది అనేది అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే 2 పాయింట్ల దగ్గర కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే యాక్చువల్గా ప్రిన్సిపల్ ఆ స్కూల్ నుంచి వస్తూ మా ఫ్రెండ్స్ వచ్చున్నారు, నేను వెళ్తున్నానని చెప్పి సహచరులకి చెప్పారు రూపారెడ్డి గారు. చెప్పిన తర్వాత ఆవిడ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చేటప్పటికి టైము 5:18 అని చెప్పేసి పోలీసులు ఆ సీసీ కెమెరా రికార్డ్స్లో ఐడెంటిఫై చేశారు అని చెప్పి అప్పట్లో లీక్ అయింది న్యూస్. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇద్దరు స్టూడెంట్స్ ఒకళ్ళేమో వాటర్ ట్యాంక్ దగ్గర సమీపంలో నక్కి ఉన్నాడు, మరొక అతనేమో ఆల్రెడీ తీసి ఉన్నటువంటి కిచెన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళాడు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 4-5 మధ్యలో జరిగింది. ఆ స్టూడెంట్ లోపలికి వచ్చేది. మరి కిచెన్ డోర్ ఎందుకు తీసుంది అనేది ఒకటి. 5:18 రూపారెడ్డి వచ్చారు. వచ్చినప్పుడు మెయిన్ డోరు నుంచి రావాలా మామూలుగా అయితే. మరి మెయిన్ డోర్ నుంచి వచ్చి ఉంటారు. మెయిన్ డోర్ నుంచి వచ్చి తర్వాత కిచెన్ డోర్ తీసుంటారేమో. ఏదో 5:15 5:18 తర్వాత ఒకవేళ ఎంటర్ అయితే ఆ బాలుడు అప్పుడు ఎంటర్ అయినట్టు భావించాలి. కానీ వాళ్ళు 4:30 నుంచి అక్కడ ఉన్నారు, 5 లోపలే కిచెన్లోకి ప్రవేశించాడు అతను అని చెప్పి చెప్తున్నారు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం. ఇక్కడ కొంచెం డౌట్స్ ఉన్నాయి. కాకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అన్ని రకాలుగా చేశారు కాబట్టి మనం ప్రశ్నించడానికి లేదు. కానీ బట్ పోలీసులు చెప్తున్న దానికి ఆ సంఘటన జరిగిన దానికి ఒక చిన్న 2 కరెక్షన్స్ ఉన్నాయి. మరి వాళ్ళు క్రానలాజికల్గా చెప్పే దాంట్లో టైం మిస్ అయ్యారా లేదంటే ఏంటి అనేది స్పష్టత కొంత కరువు అయింది. దాని మీద చర్చ జరుగుతుంది. ఎటకేలకు 2 స్టూడెంట్స్ అయితే ఆమెను చంపారు. ఆ ఇద్దరిని జూనైల్ హోమ్కి పంపించారు. ఎందుకనంటే టీనేజర్స్ కాబట్టి. ఇప్పుడు ఈవెన్ని చంపేసిన తర్వాత వాళ్ళు వెళ్ళారు అని చెప్తున్నారు. వెళితే వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు సమీపంలో ఉండేటువంటి ఊర్లో మోటార్ బైక్ మీద వెళ్తుంటే పట్టుకున్నారు. పట్టుకొని విచారిస్తే ఈ మొత్తం చెప్పారు అని అంటున్నారు. ఫస్ట్లోనేమో బయటకు వచ్చినటువంటి కథనాలు ఏంటంటే అసలు డబ్బు కోసం రాలేదు, బంగారం కోసం రాలేదు, కేవలం ఈవెన్ని చంపడానికి వచ్చారు. 27 కత్తిపోట్లు ఉన్నాయని అంటే డెఫినెట్గా ఒక బలమైనటువంటి శత్రువే చంపుకుంటారు అనేటువంటి అనుమానాల్ని అప్పుడు రకరకాల రూపంలో మీడియా, ప్రత్యేకించి సోషల్ మీడియా స్ప్రెడ్ చేసింది. అయితే దానికి భిన్నంగా స్టూడెంట్సే కక్షగట్టి రూపారెడ్డిని చంపేశారు అనేది పోలీసులు నిర్ధారించేశారు. మరి స్టూడెంట్స్ వాళ్ళు ఎందుకు చంపారు అని అంటే వాళ్ళకి టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పి ఈవిడ హెచ్చరించారట ఆ 2 స్టూడెంట్స్ని. వాళ్ళ వ్యవహారం బాగలేక, వాళ్ళ నడత బాగలేక, నచ్చగా ప్రిన్సిపల్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తే వాళ్ళు కక్షగట్టి ఈవిడ్ని చంపారు ప్రిన్సిపల్ని అనేటువంటిది న్యూస్ నిర్ధారణ చేశారు పోలీసులు. అయితే ఎలా చంపారు అని అంటే యూట్యూబ్లో చూసి ఏ విధంగా చంపాలి అనేది ఆ యూట్యూబ్లో చూసి దాని ప్రకారం అక్కడే కొండమల్లేపల్లి దగ్గర ఒక షాప్లో కత్తి, తర్వాత గ్లౌజ్, ఈ 2 కొనుగోలు చేసి ఈ మొత్తం మర్డర్కి 2 స్టూడెంట్స్ ప్లాన్ చేశారు అని అంటే మరి ఇప్పుడు ఉండేటువంటి జెన్జీ లేదా జెన్జీ కూడా కాదు, జెన్ ఆల్ఫా ఎటు అడుగులు వేస్తుంది? సోషల్ మీడియా, ప్రత్యేకించి యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇట్లా సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి వీడియోస్ సమాజాన్ని, ప్రత్యేకించి జెన్ ఆల్ఫాని ఎంత పక్కదోవ పట్టిస్తుంది, వాళ్ళలో ఎంత కక్షని నింపుతుంది అనే దానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ. ప్రేమ, కరుణ, బాధ్యతలు ఇవి నేర్చాల్సినటువంటి చోట, ఇవి నేర్పాల్సినటువంటి ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా చంపాలి, ఏ విధంగా సూసైడ్ చేసుకోవాలి, ఏ విధంగా
ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయంటే వాటిని ఫస్ట్ అరికట్టాలి. మేజర్ ప్రాబ్లం అది. రాబోయేటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి ధోరణితోటి సమాజం ఎటు వెళ్తుందో అర్థం కానిటువంటి సిచ్యువేషను ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం నాగార్జున గ్రామర్ స్కూల్లో చదివేటువంటి 2 పిల్లలు వాళ్ళు చేసినటువంటి పని ప్రిన్సిపాల్ని 27 కత్తిపోట్లతోటి చంపేశారు. ఇది కలవరపెట్టే సంఘటన. విద్యా రంగంలో అలాగే విద్యా వ్యవస్థలో విద్యార్థి లోకంలో దీని మీద చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే కొన్ని కాలేజీలు, జూనియర్ కాలేజీలు కానీ కొన్ని స్కూల్స్ కానీ హాస్టల్స్ పెట్టి ఆ హాస్టల్స్లో రౌడీ షీటర్లను పెట్టి ఈ ట్యూషన్ స్టడీ అవర్స్లో వాళ్ళని కొట్టిస్తున్నారు. కట్టేసి కొట్టిస్తున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయనేది అప్పుడప్పుడు మనం న్యూస్ వింటున్నాం. అంటే స్టూడెంట్స్లో కసి పెంచుతున్నారు. స్టూడెంట్స్ని అదిరించడం, బెదిరించడం, కొట్టడం ఇవి కాదు. ఒకవేళ వాళ్ళ మనస్తత్వంలో తేడా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళని కట్టేసి కొట్టించేటువంటి జూనియర్ కాలేజీలు అలాగే స్కూల్స్ ఉన్నాయి. ఇది నిజము. విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యా వ్యవస్థలో మార్పు రాకపోతే ఇలాంటి సంఘటనలు రాబోయేటువంటి రోజుల్లో కూడా వస్తాయి, రావు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఒకవేళ సమాజంలో విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు రాకపోతే కనుక ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కలవరపడుతున్నారు మొత్తం విద్యారంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీచర్స్ కానీ లేదంటే విద్యారంగంలో ఉన్నటువంటి యాజమాన్యం కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సంఘటన విన్న తర్వాత. గతంలో వైజాగ్లో అనుకుంటా, విజయనగరంలో అక్కడ కూడా ఇలాంటి సంఘటన జరిగింది. వాళ్ళ కాలేజీలో ఉండేటువంటి లెక్చరరు కొట్టాడని చెప్పేసి కాలేజీలో మాటు వేసి రెక్కి నిర్వహించి అతని మీద దాడులు చేశారు, మోటార్ బైక్ మీద వెళ్తుంటే లెక్చరర్. కాబట్టి ఈ సంఘటన అంత ఈజీగా మనకి తీసుకోవడానికి లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి జనాల్ఫాని ఒకవేళ సరైన మార్గంలో తీసుకెళ్ళకపోతే రాబోయేటువంటి రోజుల్లో సమాజమే నేరాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ఈ సంఘటన చూస్తే. సో కాబట్టి సరే, 2 డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ ఎక్స్ప్రెస్ మనం చేయొచ్చు కానీ బట్ అల్టిమేట్గా పోలీసులు ఏదైతే చెప్పారో అది ఫిక్స్ కావాల్సిందే. వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఆల్మోస్ట్ 1,65,000 రూపాయలు డబ్బులు కూడా వాళ్ళ దగ్గర పట్టుకున్నారు పిల్లల దగ్గర. ఆ డబ్బుల్లో రక్తపు మరకలు ఉన్నాయి. ఈ రక్తపు మరకల కారణంగానే ఐడెంటిఫై చేశారు, వీళ్ళే చంపారని చెప్పి నిర్ధారించడానికి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు విచారిస్తే. వాస్తవంగా 2010 నుంచి 2025 మధ్యలో ఆ స్కూల్లో చదివినటువంటి పిల్లలందరినీ పోలీసులు ఈ మర్డర్ జరిగిన తొలి రోజు నుంచి విచారిస్తూ ఉన్నారు. అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్ధారణకు రావాలంటే దానికి సంబంధించి ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్సే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1,65,000 మిగిలిన డబ్బులు, దాదాపు 2,55,000 తీసుకెళ్ళిపోయారు ఈవెన్ చంపిన తర్వాత. వాటిలో మిగిలిన డబ్బులు రక్తపు మరకలు ఉన్నాయి ఆ డబ్బుల్లో, 500 రూపాయల నోట్లలో. దాంతో వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఎవిడెన్స్ దొరికిన దానికి సరిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లలు వాళ్ళిద్దరూ యాక్చువల్గా పెరిగినటువంటి వాతావరణం, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఉంది. తల్లిదండ్రులు వాళ్ళని మందలించకపోతే ఫస్ట్ నుంచి ఇలాంటివే చోటు చేసుకుంటాయి. రాబోయేటువంటి రోజుల్లో విద్యారంగంలో మార్పు రావాలి అనేది ఈ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఎట్టకేలకైతే నల్గొండ పోలీసులు ఈ కేసుని ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళని జువెనైల్ హోమ్ కూడా పంపించారు. బట్ ఈ సంఘటన మాత్రం కలవరపెట్టేదిలాగానే ఉంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.